హలో డియర్ ఆస్పిరెంట్, ఈ సమ్ అనేది ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఒకసారి చేసి చూపిద్దాం, మంచిగా నేర్చుకోండి ఫ్రెండ్స్. ద సమ్ ఆఫ్ ఏ 2-digit నెంబర్ అండ్ ద నంబర్ అబ్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్ ఈ 66. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ దోస్ నెంబర్స్ అంటే కనుక దీని ఆన్సర్ డైరెక్ట్గా ఏంటంటే బెస్ట్ మెథడ్ ఏంటంటే డియర్ ఆస్పిరెంట్స్ 66/11 చేస్తే మనకేమొస్తుందంటే 6 వస్తుందండి. ఈ 6ఏ మన ఆన్సర్ అండి. సో 6 అనేది డైరెక్ట్గా థర్డ్ ఆప్షన్లో ఉంది. దీని పని అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయిందండి. సరే, ఇలా ఏదైనా సరే ఎంతవరకు వర్కౌట్ అవుతుందంటే ప్రతిదానికి వర్కౌట్ అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, మీరు సెకండ్ మెథడ్లో ఏదైనా ఒక ఆప్షన్ తీసుకోండి. ఐ థింక్ 51 తీసుకున్నాను, తీసుకుంటే రివర్స్ చేశాను, అబ్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ కదా. సో ఏమైంది, 66 అయింది. సో 5+1 ఏమైందంటే కనుక 5+1 అనేది ఏమైందంటే 6 అయిందండి. అలాగే నేను ఎజ్యూమ్ చేయడం, నేను ఊహించుకోవడం ఏంటంటే 42 తీసుకున్నాను, రివర్స్ చేస్తే ఏమైందంటే 24 అయింది, కలిపితే ఏమైందంటే 66 అయింది. ఓకేనండి. సో 4, 2 నేను కలిపించుకుంటే ఏమైందంటే 6 అయిందండి. అలాగే నేను తీసుకోవడం 33 తీసుకున్నాను, రివర్స్ చేస్తే ఏమైందంటే 33 అయ్యింది. సో కలిపితే ఏమైందంటే 66 అయింది. సో 3 కలిపితే ఏమవుతుందంటే 6 అవుతుంది. అలాగే నేను తీసుకోవడం 60 తీసుకున్నాను, రివర్స్ చేస్తే ఏమైందంటే కనుక 06 అయింది, కలిపితే ఏమైందంటే కనుక 66 అయింది. సో చూసుకుంటే 0+6 ఏమవుతుందంటే 6 అవుతుందండి. మీరు ఏమి ఊహించుకున్నా ఆ 2 అంకెల నెంబర్లో మీకు అంకెల మొత్తం ఏమవుతుందంటే మనకు కావాల్సిన 6 వచ్చిందండి. ఇది ఆప్షన్స్ మెథడ్లో అదే షార్ట్ కట్లో చెప్పేసుకోవచ్చు అండి. ఇకపోతే దీని యొక్క మదర్ ప్రాసెస్ ఏంటనేది నేను చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే డియర్ గైస్, చూడండి, ఏదైనా ఒక 2-digit నెంబర్ తీసుకున్నా, అవునా, దాన్ని నేను ఏం చేశానంటే రివర్స్ చేస్తున్నా. థర్డ్ మెథడ్లో చెప్తున్నా. ఏబి యొక్క నొటేషన్ ఏంటంటే 10a+b అండి. బిఏ యొక్క నొటేషన్ ఏంటంటే 10b+a. ఏబిని నేను ఊహించుకున్నాను, రివర్స్ చేశాను, బిఏగా మార్చుకున్నాను. ఈ రెండింటి యొక్క సమ్ ఏంటంటే 66 అవుతుందండి. సో 10a కలిపితే 11a అవుతుందండి. 10b అండ్ బి కలిపితే ఏమవుతుందంటే 11b అవుతుందండి, ఈక్వల్ టు 66 అండి. దేర్ ఫోర్ a+b ఏమవుతుందంటే 6 అవుతుందండి. అండర్స్టాండ్? థ్యాంక్ యూ గైస్.